శేషు సార్, ఐ కమ్ బ్యాక్ టు యూ వెంకటేశ్వర్లు గారు. సో పిక్చర్ క్లియర్ కనిపిస్తోంది, అరెస్ట్ అవుతారు ఇదివరకు జరిగినటువంటి సంఘటన. బట్ దీంట్లో ఫారెన్ ఎక్స్చేంజ్ మీరు చేసిందే చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నారు. స్వతంత్ర సంస్థన ఎంత లాభం జరిగింది, ప్రభుత్వానికి ఎంత నష్టం జరిగింది, బ్రాండింగ్ ఎంత పెరిగింది. అఫ్కోర్స్ మీ తర్వాత వాళ్ళు పరంపర కొనసాగించాల్సింది, అది కూడా వాళ్ళు తప్పులో పడినట్టే. ఎందుకంటే మీరు చేసినటువంటి ఆర్థిక నేరం కింద వాళ్ళు భావిస్తున్నారు. సో దానికి వాళ్ళు పెనాల్టీ కడుతున్నారు. వాళ్ళు జడ్జి కాదు కదా. ఇప్పుడు శేషారు క్వశ్చన్ లేచిండు, ఆన్సర్ చెప్పిండు. మీరు ఏమంటున్నారంటే ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేది మాట వాస్తవం కాదు. లావాదేవీలు జరిగినాయి. ఒక మాట చెప్తాం. మేము ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ చేస్తారా చేయరని పక్కన పెడితే, మేము కోర్టులో మా స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే, బ్రాండ్ ఇమేజ్ ఇక్కడ తెలంగాణ గ్రీన్ కోర్ కవర్ అయింది, తెలంగాణలో 6 కోట్ల 7 కోట్ల చెట్లు పెంచినాము, ఉట్టిగానే రాలి. ఇది లివబుల్ ప్లేస్ అనేది ఒక 5 సార్లు వచ్చింది. ఇక్కడ తెలంగాణకు 2022లో ఒక గ్రీన్ కోర్ అవార్డు వచ్చింది. అవన్నీ మేము స్టేట్మెంట్ ఇస్తే జడ్జి గారు ఎట్లా ఒప్పుకుంటే అట్లా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు తప్పు అనేది ఈజీగా చెప్పడం శేషారు క్లియర్ గా చెప్పారు. అక్కడ వాస్తవాలు అంటే ఇంకోటి ఏంటంటే, ఈ దేశంలో జరిగినటువంటి అన్ని అరెస్టులు కూడా రాజకీయ కక్షలతోనే జరిగినాయి తప్ప ఎక్కడ నిలబడలేదు. ఇప్పుడు మన తిహార్ జైల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు సుషోడే గారిది, కేజ్రీవాల్ గారు చూసుకుంటే ఏం జరిగింది, అసలు ఇది కేసే కాదు, దీనికి విట్నెస్ సాక్ష్యాలు లేవు, అసలు ఎక్కడ ఏందని విడుదల చేసింది. అంటే మీరు కక్షపూరితంగా చేసేటువంటి ఉల్లంఘన తప్ప దీంట్లో ఏమున్నాయి సార్ క్లియర్గా చెప్పండి. ఇంకొక అంశం, ఫార్ములా ఈ రేస్ గురించి ఒకవేళ గౌరవ కేటీఆర్ గారు తప్పు చేస్తే మీరు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఏంది, ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు హెచ్ఎండిఏ స్వయం ప్రతిపత్తి గల హోదా గల ఒక సంస్థ, దానికి పవర్స్ ఉన్నాయా లేవని మీరు ముందు తెలుసుకోవాలి. ఒకవేళ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ కమిషనర్ కానీ డబ్బులు ఇవ్వడానికి, కో స్పాన్సర్ ఉండడానికి అసలు అర్హతలు ఉన్నాయా లేవని తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా ఇమ్మీడియట్లీ వీళ్ళు క్యాబినెట్లో వీళ్ళు ఏదో గాంధీ భవన్లో కూర్చుంటారు, కేసు వేయాలని చెప్తారు, శాంతకుమారికి లెటర్ పెడతారు, శాంతకుమారి గారు గవర్నర్ గారికి పెడతారు, గవర్నర్ గారు ఓకే పెడతారు. అంటే ఇదంతా ఢిల్లీకి వెళ్ళి నడుస్తున్నది. మళ్ళీ శాంతకుమారి గారు అనీషకు పంపిస్తుంది. అనీషకు పంపించిన తర్వాత ఇప్పుడు అనీష నుంచి మళ్ళీ మన నాంపల్లి కోర్టుకు వస్తుంది. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం గత 6 నెలలకు వెళ్ళి ఎట్లా చేయాలి అనేది గవర్నమెంట్ కక్షపూరితంగా అరెస్టు చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప దీంట్లో క్లారిటీ ఎక్కడ లేదు. మీరు ఏమంటున్నంటే ఫార్ములా ఈ రేసు సంబంధించిన దాంట్లో చాలా దేశాలలో, మరి దేశాలలో జరిగింది. ఇండియాలో జరిగింది ఒకటే కాదు కదా, తెలంగాణలో కూడా జరగలే కదా, ఇండియాలో కూడా జరిగింది. దీని మీద ఇంకొకటి ఏంటంటే, ఎంక్వైరీ చేస్తారా చేయరా అనేది గవర్నమెంట్ దగ్గర స్టేటస్ లేదు. వాళ్ళు వెనుక ముందు ఆడుతున్నారు. ఒకవేళ వాళ్ళ క్లారిటీ ఉంటే వాళ్ళు ముందు స్టేట్మెంట్, అసెంబ్లీ ఎందుకు చర్చ పెట్టలేదు, అసెంబ్లీలో చర్చ పెట్టండి, కౌన్సిల్లో చర్చ పెట్టండి, పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత మీరు ముందడుగు వేయాలి. కానీ ఏది లేకుండా, అంటే ఇప్పుడు శేషు గారు చెప్పిన దాంట్లో పూర్తిగా అవగాహన ఉంది, ప్రజలు గ్రహిస్తారు. ఈరోజు రాజకీయ కక్షలు మీరు అరెస్ట్ చేస్తే మీరు తీవ్రంగా నష్టపోతారు. మేము ఏమంటామంటే అరెస్టు కాదనేది. మీరు ఈ కార్ రేస్ నిర్వహించారు, మీరు ప్రతిసారి మేము బ్రాండ్ని పెంచే ప్రయత్నం చేసినాం, వీళ్ళ బ్రాండ్ను జడగొడుతున్నారు, మేము బ్రాండ్ కోసం పనిచేసాం, రేపు కోర్టులో కూడా అదే మాట్లాడతాం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి మేము స్వయం ప్రతిపత్తి గలటువంటి సంస్థ హెచ్ఎండిఏ. బట్ ద పాయింట్ ఏంటంటే, మంత్రివర్గ ఆమోదం అనేది ఉండాలి ఒకటి. అండ్ ఏదైనా కానీ బడ్జెట్లో ఒక అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్లో కొంత కేటాయించడం జరుగుతుంది, ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో కొంత డబ్బులను తీయడం కూడా జరుగుతుంది. బట్ ఏదైనా కానీ కేబినెట్ అప్రూవల్ కంపల్సరీ. ఇవేమీ నిబంధనలు పాటించకుండా మీరు చేశారు. మీరు అవినీతి జరిగిందా అన్నది ఇక్కడ పాయింట్ కాదు, దుర్వినియోగం చేశారు బడ్జెట్ అన్నది ఇక్కడ. ఇప్పుడు ఒకటి గ్రహించాలి ఏంటంటే, ఉస్మాన్ యూనివర్సిటీ, నిమ్స్ హాస్పిటల్, హెచ్ఎండి అనేది స్వయం స్ఫూర్తి గలది. అవి కో స్పాన్సర్ కింద అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏదైనా కానీ ఇచ్చుకోవచ్చు. ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉందా చట్టంలో? హెచ్ఎండిఏకు ఈ పవర్స్ లేవు ఇవ్వడానికి అనేది ఏమైనా చట్టంలో ఉందా? అట్లాంటి తెలియకుండా ఎట్లా పెడతారు? హెచ్ఎండిఏకు పవర్స్ ఉన్నాయి ఇవ్వడానికి. అందుకని ఇప్పుడు ఒక గౌరవ కేటీఆర్ గారు చెప్తే నేను ఇచ్చిన అనే స్టేట్మెంట్ రాంగ్. దాని పూర్వపరాలు తెలుసుకున్న తర్వాతనే, హెచ్ఎండిఏ గైడ్ లైన్స్ తెలుసుకున్న తర్వాతనే అరవింద్ కుమార్ గారు డెలివరీ చేశాడు ఫండ్స్ ను. అట్లా ఉట్టిగా చేయడు కదా. ఒకవేళ హెచ్ఎండిఏకును గవర్నమెంట్కి ఏమైనా మధ్యలో లావాదేవీలు ఏం లేవు. హెచ్ఎండిఏ స్వయం ఎప్పుడైతే మనకు హుడా ఉన్నానో ఇప్పుడు హెచ్ఎండిఏ అయిందో అప్పుడు ఆ గైడ్ లైన్స్ అని ఉంటాయి కదా, ఆ గైడ్ లైన్స్లలో ఇచ్చుకోవడానికి 100% హక్కులు ఉన్నాయి. అది కూడా విత్ ఇన్ ది చైర్మన్, విత్ ఇన్ ది వైస్ ప్రెసిడెంట్ ఆధీనంలో. ఒకవేళ ఎక్కువ ఫండ్స్ తీసుకున్నప్పుడు క్యాబినెట్ ఆమోదం కావాలంటే క్యాబినెట్ ముందు తెలుసుకుంటాం. లిమిట్ ప్రకారం మాకున్నటువంటి పవర్స్ ని అక్కడ వాడుకున్నాం అని చెప్పి అంతే 100%. నర్సయ్య గౌడ్ గారు, సో ఇది ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు, వాంటెడ్ ఒక రివెంజ్ పరంగా పోతున్నారు అన్నది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. అఫ్ కోర్స్ ఇప్పటిదాకా శేషు సార్ కూడా కొన్ని పాయింట్స్ మాట్లాడడం జరిగింది. సో దీంట్లో ఒక స్వయం ప్రతిపత్తి గల ఆర్గనైజేషన్, సో దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, నామ్స్ ప్రకారం పోయినామని చెప్పేసి మాట. బట్ ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నా, ఈ దుర్వినియోగం జరిగితే కనుక ఫారెన్ ఎక్స్చేంజ్లో
డబ్బులు అటు ఇటు మారినప్పుడు పాటించాల్సినటువంటి రూల్స్ పాటించలేదు అనేది ఇక్కడ పాయింట్ అయితే. బట్ బ్రాండ్ ఇమేజ్ కోసం గత ప్రభుత్వం ప్రయత్నం చేస్తే మీరు దాన్ని కంటిన్యూ చేయకపోగా మళ్ళీ తిరిగి రివెంజ్ కేసులు పెడుతున్నారు అనేది ఇక్కడ పాయింట్. నగరాజ్ కొద్దిగా 2-3 అంశాలు చెప్పాలి, టైం ఇవ్వండి. నేనేమంటున్నా, ఇప్పటిదాకా బీఆర్ఎస్ నాయకులు చెప్పింది అంతా ఉట్టి ఫాల్స్. ఎందుకంటే అంతకంటే వారు మాట్లాడడానికి ఏం లేదు, ప్రభుత్వానికి ఏం తెలియదు, అది లేదా ఇది లేదా. అన్ని విషయాలు సావధానంగా తెలుసుకున్న తర్వాత, దాంట్లో ల్యాప్సెస్ ఉన్నాయని గ్రహించిన తర్వాత, అరవింద్ కుమార్ గారిని ఆదేశించి లెటర్ తీసుకున్న తర్వాత, వారు కూడా రిటర్న్ గా సబ్మిట్ చేసిన తర్వాత వీళ్ళు 8,06,00,000 పైచిలకు ఫైన్ వేసింది ఆర్బీఐ వీళ్లకు. ఈ రూల్స్ అన్ని బ్రేక్ చేసినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నేను బ్రాండ్ ఇమేజ్ వేస్తా అని ఇప్పుడు ఎట్లుందంటే, మా అమ్మ హాస్పిటల్ ఉంది కాబట్టి నేను దొంగతనం చేసిన అన్నట్టుంది. దొంగతనం అంటే అమ్మ హాస్పిటల్ ఉన్నది కొంత అంటే మనం కన్సర్న్ చూపించవచ్చు, కానీ నువ్వు దొంగతనం అనేది తప్పే కదా. నీవు ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ ఏం చెప్తున్నాయి, 10 కోట్ల లోపల ఉంటే నువ్వు తెలియకుండా చేస్తే మీరు అన్నట్టు దొంగతనం, మీరు తెలియకుండా చేస్తే మీరు అన్న పదం వాడొచ్చేవో కానీ ఆయన బహిరంగంగానే చెప్తున్నారు కదా, ఎస్ అఫ్ కోర్స్ మీ నిధుల్ని వాడాము అని చెప్పి చెప్తున్నారు కదా అన్న. నేను అదే అంటున్నా, కేటీఆర్ కు అరెస్టు తప్పదు అని తెలిసిన తర్వాత ఇది ఎందుకు రాబాయి, నేను బ్రాండ్ ఇమేజ్ ముందడ పెట్టుకొని ఏదో చర్చకు లోపల పోతే నాకేమైనా సానుభూతి వస్తుంది అనేది. కానీ నేను ఏమంటున్నా, స్పష్టంగా ఆర్బీఐ గైడ్ లైన్స్ బ్రేక్ చేసింది అనేది వాస్తవం. ఆర్బీఐ 8,06,00,000 పైచిలకు ఫైన్ వేసింది అనేది కూడా వాస్తవం. 2 దఫాలుగా వీళ్ళు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది అనేది వాస్తవం. 10 కోట్లు పై దాటింది కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ కావాలి, ఆర్థిక శాఖ అనుమతి కావాలనేది కూడా వాస్తవం. ఇవన్నీ నేను చెప్పడం కాదు, అరవింద్ కుమార్ గారు కూడా ఏం లేదు నేను ఆయన చెప్పాడు నేను ఇచ్చిన అనేదే చెప్తా ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత లీగల్ ప్రాసెస్ లో ఎక్కడ కూడా ల్యాప్స్ లేకుండా ఉండడానికి, వాళ్ళ కవ్వింపు చర్యలకు మేము అనవసరంగా ముందడుగు వేయకుండా జాగ్రత్తగా అనుమతులన్నీ తీసుకొని మాత్రమే ఇవాళ పంపించడం జరిగింది. వారు చెప్తారు ఆడ పిఆర్ఓలు చేసిరు, ఈడ విఆర్ఓలు చేసిరు అని చెప్తే ఈ మాటలు ఎవరు నమ్మాలండి? ఇవాళ స్పష్టంగా ఉంది, మీరు ఎక్కడ కూడా తప్పించుకోవడానికి అవకాశమే లేదంటున్నాను. ఏంటంటే ఆర్బీఐ ఏమన్నా దానికి ఏమన్నా కాలొచ్చిందా? 8,06,00,000 రూపాయలు ఫైన్ వేయాలని అంటే నీ ల్యాబ్స్ దాంట్లో భాగంగానే ఆ శాఖ ఇంకా ముఖ్యమంత్రి దగ్గర ఉందనుకోవాలా? సార్ నేనేమంటున్నా వీళ్ళు ఈ 4 సెక్షన్లు మీరు చూసినప్పుడే వాళ్ళకి అర్థమైందండి. ఈ 13/2 ఇదన్నీ ఉన్నాయి కదా, ఈ సెక్షన్లు 4 ఉన్నాయి కదా. ఈ సెక్షన్లు 4 యాప్ట్ అంటే వారు చేసిన తప్పులకు ఇక తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు టెక్నికాలిటీస్ మీద చంద్రబాబు గారు కనుక టెక్నికాలిటీస్ మీద బయటకు వచ్చినట్టుగా కేటీఆర్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే గవర్నర్ పర్మిషన్ ఉంది. మీరు ఇంతకుముందు ఏపీలో జరిగిన కేసులో చూస్తే అసలు సమస్యను పక్క పెట్టి గవర్నర్ పర్మిషన్ ఉందా అనే దాని మీద మొత్తం కేసు నడిచింది. ఇప్పుడు అలాంటి అవకాశం కూడా కేటీఆర్ కి ఇవ్వలేము మేము. ఎందుకంటే వారి దగ్గర నుండి గవర్నర్ దగ్గర నుండి మేము పర్మిషన్ తీసుకున్నాం, వారు ఒప్పుకుంటున్నారు, వారు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ జరిగేది. బీజేపీ కాంగ్రెస్ ప్రొఫెసర్ గారు ఒక పాయింట్ చెప్పారు, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చి విచారణ చేసి అరెస్ట్ చేస్తారా, చేసినాక అరెస్ట్ చేస్తారా అనేది మనం చూడబోతా ఉన్నాం. జనరల్ గా నాకున్న అభిప్రాయం ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ తొందరపాటు చర్యలో కక్ష సాధింపుగా లేదు కాబట్టి వారికి నోటీసులు ఇస్తుంది. నోటీసులకు ఎలా స్పందిస్తాడో ఆ నోటీసులు పట్టుకుని హైకోర్టుకు సుప్రీంకోర్టుకు తిరిగి టైం అంతా వేస్ట్ చేస్తాడా, లేకపోతే డైరెక్ట్ వచ్చి హాజరై ఆయన వర్షన్ చెప్తాడా? అక్కడ కూడా నేను బ్రాండ్ ఇమేజ్ కొరకు చేసినట్టే నేను అంటున్నా. బ్రాండ్ పైన చర్చిద్దాం. రవికుమార్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అన్న, ఇంకొక తప్పుడు మాటలు ఏం మాట్లాడుతున్నారంటే 700 కోట్ల లాభం వచ్చింది, 800 కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే ఎవరు చిన్న పిల్లల? ఒకవేళ ఎంక్వైరీ చేసింది ఒక సంస్థ ఎంక్వైరీ చేసిన తర్వాతనే చెప్తున్నాము. అవన్నీ ప్రూఫ్స్ ఉంటాయి సార్, వట్టిగానే మాట్లాడడం కాదు. 100% అబద్ధం. మీరు చెప్పే 100% రాంగ్. 700 కోట్లు ఇన్కమ్ వచ్చిన మాట వాస్తవం. ఒకవేళ అది వాస్తవం అయితే ఈ విచారణలో అది కూడా బయటికి రావాలి. 100% వస్తుంది. తప్పు నుండి నేను ఏమంటున్నా సార్, మీరు మాట్లాడిన దాంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి, అవి సవరించుకోండి. నేను ఏమంటున్నంటే ఏదో ఇప్పుడు మీరు చెప్పారు ఒక మాట పెద్దలు. ఒక్క నిమిషం ఆగనా అన్న, ఒక మాటనే మీరు ఏమన్నారంటే ఒక్క నిమిషం విను, విన్నాక నువ్వు మాట్లాడు. నేను ఏమంటా, చేయబోయే విచారణలో
మీరన్న 700 కోట్లు 800 కోట్ల మీద కూడా Yes, విచారణ exactly. జరుగుతుంది. అవును. అన్ని విషయాలు స్పష్టత వస్తది. మీరు అబద్ధాలు చెప్పుకొని కాలం గడపడానికి తప్ప మీరు చెప్పే అబద్ధాలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. Right, one second. ఇంకొకటి ఏంటంటే సార్, మీరు చెప్పిన దాంట్లో కొన్ని అబద్ధాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు గవర్నర్ గారి సలహా తీసుకుంటున్నాం, వారి పర్మిషన్ తీసుకుంటున్నాం అంటే గవర్నర్ గారి పర్మిషన్ తీసుకున్నప్పుడు మాకు అర్థమైపోయింది ఏంటంటే ఇది ఢిల్లీకి వెళ్ళి గవర్నర్ గారిని మేనేజ్ చేస్తున్నారు, ఇది అవుతుందని. ఇంకొకటి ఏమంటే ఒకవేళ తప్పు అంటే లేదు సార్, ఒక మాట వినండి సార్. ఒక నిమిషం. ఆయన 8,000 కోట్ల పెట్టుబడి వచ్చింది, 700 కోట్ల పెట్టుబడి ఇన్కమ్ వచ్చింది తప్పు అయితే రేపు తెలుస్తుంది కదా సార్. ఒకవేళ ఇప్పుడు మనం జర్నలిస్టులను తప్పపడలేం, పేపర్లను తప్పపడలేం కదా, అది మనం వాస్తవాలు గ్రహించాలి కదా. అంటున్నా మీరు తప్పులు ప్రచారం చేయదలుచుకుంటే ఎవరు కాపాడలేరు మిమ్మల్ని. మీ స్టేట్మెంట్ మా స్టేట్మెంట్ ప్రజలు గ్రహిస్తారు. రవికుమార్ గారు, సో పబ్లిక్ డొమైన్ లోకి వచ్చేసింది. ఫైనల్ గా థింగ్ ఈజ్ పబ్లిక్ డొమైన్ లోకి వచ్చింది. అవినీతి జరిగిందా, దుర్వినియోగం జరిగిందా, లేదంటే పర్మిషన్ లేకుండా నిధుల్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందా అన్న పాయింట్ ఒకవైపు అయితే గనక ఒకసారి పొలిటికల్ లైన్ చెప్పండి. తెలంగాణలో పరిపాలన ఎట్లా ఉంది అండ్ పొలిటికల్ లైన్ ఎట్లా ఉంది? బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యే ఈరోజు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి వర్షన్ ఒకటైతే కనుక ఈ ఫార్ములా రేస్ ను కంటిన్యూ చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా చూడాలి? ఒకరు బ్రాండ్ ఇమేజ్ ని పెంచితే ఒకరు కూలగొడుతున్నారా? పొలిటికల్ లైన్ లో చెప్పాలంటే చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే కేటీఆర్ కేసీఆర్ పైన వేరే ఎన్నో కేసులు పెట్టాల్సి ఉంది. అది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా చాలా అంశాలపైన కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మరి అవినీతి జరిగిందని చెప్పేసి ప్రజల ముందుకు పెట్టింది. అటువంటి కేసులు ఏవి పెట్టకుండా, అటువంటి కేసెస్ ఏటిని కూడా ముందుకు తీసుకుపోకుండా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కలిసిపోయి ఆడుతున్న నాటకాల్లానే కనిపిస్తా ఉన్నాయి. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో 55 crore దుర్వినియోగమా, లేకపోతే ప్రాపర్ ప్రొసీడియర్స్ ని ఫాలో కాకుండా చేయడం అనేది ఒక చిన్న అంశం. దాంట్లో శిక్ష పడుతుందా పడదా, ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది, బెయిల్ వస్తుందా లేక పక్కన పెడితే ఇది చిన్న కేసు. కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కయ్యి 1,00,000 కోట్ల కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతిని పక్కదారి పట్టించడానికి ఇద్దరు కూడా కలిసి ఆడుతున్న నాటకంలానే అనిపిస్తా ఉంది. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఒక హామీ కూడా ఇచ్చింది. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని అంతటిని కూడా బయటకు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అవినీతితో సంపాదించినట్టు సొమ్మునంతటిని కూడా కక్కిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద డైలాగులు అనేక మీటింగ్లలో మాట్లాడారు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక చిన్న కేసును పట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చూస్తున్నారు. అసలు కథ ఎక్కడుందంటే ఈ 6,71,000 కోట్ల రూపాయలు తెలంగాణ అయితే అప్పులు చేసిందో ఆ అప్పుల్లో ఈ కార్పొరేషన్ ఎస్పీవీస్ పైన చేసిన అప్పులు పక్కన పెడితే ఈ కార్పొరేషన్స్ లో ఎక్కడైతే ప్రభుత్వం గ్యారంటీగా ఉండి ప్రభుత్వం పే చేయకుండా ఉన్నదైతే ఉన్నాయో ఇవన్నీ ట్రాన్స్కో వీటన్నిటి రవికుమార్ గారు ఒక సబ్మిషన్ రవికుమార్ గారు మీకు ఒక సబ్మిషన్. అవినీతి పైన కేసులు బుక్ చేయకుండా 1,000 కోట్ల అవినీతి పైన ఈ 1,00,000 కోట్ల కాళేశ్వరం పైన కేసులు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయకుండా ఈ తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టి ఈ యొక్క అవినీతిని అంతటిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అంతటిని కూడా కుమ్మక్కైపోయి పక్కదారి కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది అస్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రవికుమార్ సార్ బీజేపీ, గౌరవ నర్సయ్య గారు కాంగ్రెస్. ఢిల్లీలో బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఒక రాష్ట్రం అప్పులు చేయాలంటే ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్, ఆర్బీఐ బాండ్స్, ఎక్కడెక్కడ నాన్ గ్యారంటెడ్ అప్పులు ఉంటాయి. ఒకవేళ నిన్న ఐసిఐసిఐ బ్యాంకుకు 400 ఎకరాలు కుదవబెట్టి 10,000 కోట్లు అప్పు తెచ్చింది. ఒక సంవత్సరంలో 1,03,000 కోట్లు అప్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడే 77,000 కోట్ల మాకు అప్పు చేసిపోయింది. మేము చేసిన అప్పు పదే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు 7 లక్షలు 6 లక్షలు అప్పులు అంటున్నారు. అది నేను ఏమంటున్నానంటే దయచేసి ఏ సంస్థలు అప్పులు ఇచ్చినాయి, ఏ సంస్థలు నాన్ గ్యారంటీడ్ ఇచ్చినాయి కూడా క్లారిటీ చెప్పాలి. మీరు ఉట్టిగానే అప్పంటే కాదు కదా, ఏ సంస్థ అప్పు ఇచ్చింది, ఏ సంస్థ నాన్ గ్యారంటీడ్ అని కూడా చెప్పాలి. 6 లక్షల కోట్లు అనేది అబద్ధము. ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 77,630 కోట్లు మాకు అప్పిచ్చిపోయిర్రు. అయినా ఉత్పాదక రంగం మీద తెలంగాణ గవర్నమెంట్ 1,50,000 కోట్లు పెట్టింది. దీని మీద క్లారిటీగా మీరు అనండి. మీరు ఏమనాలి? మీరు అప్పులు చేశారు, వీళ్ళు అప్పులు ఇచ్చారు, హడ్కో ఇచ్చిందా, ఆర్బీఐ బాండ్సా, బ్యాంకులు ఇచ్చినాయా, మీ కార్పొరేషన్లు ఇచ్చినాయా, ఏది ఇచ్చినా మీరు స్టేట్మెంట్ ఇవ్వకుండా
నిరాధారమైన ఆరోపణలు అసెంబ్లీలో చేయడం, టీవీలలో చేయడం అనేది ఇది భావ్యం కాదన్న. దయచేసి మీరు 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 అనండి, కానీ మీరు చెప్పాలి ఏమి ఎక్కడెక్కడ అప్పులు తీసుకున్నాం. ఇప్పుడు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ అప్పులు తీసుకున్నా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిన, మిగతా ఎగ్జామ్స్ కూడా నేను ఇస్తా. అట్లా అడగండి దయచేసి. మరి మీరు అనండి, కానీ వాస్తవ రూపంగా ఉన్నాయి అనాలి తప్ప దయచేసి బట్టగాల్చి మీదేయడం అనేది సహజం కాదు. అది అవసరం లేదు, మాకు బట్టగాల్చి మీదేయాల్సిన అవసరం లేదు. మీకు అప్పులు లెక్కలతో సహా చెప్పమంటే నా దగ్గర మొత్తం చిట్టా ఉంది, నేను రెడీ పెట్టుకొని కూర్చుంటా టీవీలో ముందు ఊరికైనా కూర్చొని మీరు అన్నట్టుగా. మేము కూడా లెక్కలతోనే వస్తాం, మేము కూడా ఉట్టిన కూకోం, మేము కూడా వస్తాం, లెక్కలతో సహా వస్తాం. మీరు అన్న ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తానా రవణ, ఒక్కటే నిమిషం కేంద్రంలో అన్న రవణ ఒక మాట ఒకటే అన్న కంప్లీట్ అయితే నువ్వు మాట్లాడు, టైం ఉంది. కేంద్రంలో 23-24 బడ్జెట్లో 4 లక్షల కోట్లు డివిడెండ్ వచ్చింది కేంద్రానికి. ఒక రాష్ట్రానికి ఒక 10,000 కోట్లు కానీ ఇవ్వలేదు. అంటే ఇంత దుర్మార్గమైన పాలన ప్రపంచంలో ఉంది. మీకు 4 లక్షల కోట్లు డివిడెండ్ వచ్చింది, ఏ రాష్ట్రాలకు మీరు ఇచ్చారో చెప్పగలుగుతారా? దీని మీద మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఇంకొకటి వినండి అన్న వినండి వినండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. వినండి నేను చెప్తా. 4 లక్షల కోట్ల డివిడెండ్ మీద అయితే అంటారో ఆ డివిడెండ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 8,000 కోట్లు కేటాయించారు. 8,900 సబ్జెక్టు కరెక్షన్. అంటే అప్పనంగా 4 లక్షల కోట్లు కేంద్రం తీసుకొని, అయితే దీంట్లో కుట్ర దాగి ఉంది. మీ యొక్క తెలంగాణ రాష్ట్రం ఒకటే లేదు, దేశంలో ఇంకా చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అందరికీ పంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఖర్చు చేస్తుందండి? రాష్ట్రాల్లోనే కదా ఖర్చు చేసేది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఈ యొక్క కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే ఖర్చు చేస్తుంది, వేరే ఎక్కడైనా ఖర్చు చేస్తుందా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. FRBM కింద 3,89,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అప్పు చేసిందనేది నిజమా కాదా? దాంట్లో 1,17,000 కోట్లు కార్పొరేషన్ యాడ్ చేస్తారు మీరు. లేదు, కార్పొరేషన్స్ కాకుండానే చెప్తున్నారు. వెహికల్స్ పెట్టి మీరు స్పెషల్. ఇప్పుడు ఏమండి, ఇవన్నీ డిస్కషన్ డైలీ అసెంబ్లీలో నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వం మీరు కూడా అన్ని కొత్త లెక్కలేం కాదు, పాత లెక్కలే. ఇప్పుడు మళ్ళీ వాటిని మనం చెప్పుకోవాలి. రవికుమార్ గారు నర్సయ్యగౌడ్ గారు ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చెప్తున్నా. నేనేమంటున్నా, 6,71,000 కోట్లు అప్పు చేసింది నిజము. అంటే ఇక్కడ ఒకటి ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ ది, బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ది, బీజేపీ నాయకులు బీజేపీ కాదు. వాస్తవాలు చెప్పాలి, ప్రూఫ్స్ తో చెప్పాలి, దానికి పాయింట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఏ విధంగా చేస్తున్నారు ఇక్కడ లెక్క చెప్పడానికి నేనేమంటున్నా శ్రీకాంత్ గారు, అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తో కుమ్మక్కయి కొన్ని చూచా కేసులు పెట్టేసి మేము కేసులు పెట్టినాం, కేటీఆర్ ని అరెస్ట్ చేసి లోపలేసినాం చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం చేస్తుంది. కానీ అసలైన అవినీతి కేసులు బయటపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకాడుతుంది అనేది నర్సయ్యగౌడ్ గారు సమాధానం చెప్పాలి. నర్సయ్యగౌడ్ గారు దీనికి సమాధానం. రవి సార్, ఈ దేశంలో తెలంగాణ గవర్నమెంట్ కంటే ఇంకా 4 రాష్ట్రాలు ఎక్కువ అప్పులు చేసినాయి, అది మీరు గ్రహించాలి. మనం 5వ స్థానంలో ఉంటాం. ఒక నిమిషం నర్సయ్యగౌడ్ గారు, దీనికి అంటే రవికుమార్ గారు అడిగిన ప్రశ్నకు కంటిన్యూస్ గా ఈ ఫార్ములా రేస్ ఒకవేళ తప్పైతే గనక ఏడాది కాలం నుంచి ఇంత తాత్సారం చేయాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడే ఎందుకు ఇంత హైప్ క్రియేట్ చేస్తున్నారు? కేవలం రాజకీయ పరంగా అరెస్ట్ చేయడానికే 55 కోట్ల రూపాయలను ముందు పెట్టుకొని కేటీఆర్ని అరెస్ట్ చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర అన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇంకోటి, ప్రభుత్వ పరంగా తానే అప్రూవల్ ఇచ్చిన తన మాట మీద నుంచే ఆ రోజు నిధులు విడుదల చేయడం ఆయన కేటీఆర్ ఒప్పుకున్నారు. ప్రపంచ నగరాలతోటి మేము పోటీ పడ్డానికే చేసినటువంటి ప్రయత్నం. సో దీంట్లో దాపరికం లేదు, దొంగతనం లేదు, అంతా ట్రాన్స్పరెంట్ గానే ఉందన్నది కేటీఆర్ చేస్తున్నటువంటి అంశం, ఆరోపణ. అన్న ఫస్ట్ ఈ రవికుమార్ గారు మాట్లాడిన దాని గురించి చెప్తాను. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే ఏదో 55 కోట్లది పట్టుకుని ఏదో అరెస్ట్ చేసినట్టు చూపిస్తున్నారు, మిగతా అన్ని ఎక్కడ పోయినాయి అని అంటే, మేము వీళ్ళ కవ్వింపు చర్యలకు మేము ఇదైపోయి వాళ్ళను ఒట్టినే అరెస్ట్ చేసి లోపల వేసి చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం లేదు, మేము ఆలోచనలు లేవు. కక్ష సాధింపులో నేనేమంటున్నా, కేసీఆర్ గాని కేటీఆర్ గాని వాళ్ళ ప్రభుత్వం చేసిన ఏ కేసును కూడా మేము వదులుతలేము, ఏ తప్పును కూడా మేము వదులుతలేము. మేము ఆల్రెడీ లోకూర్ కమిషన్ వాళ్ళు ఆల్రెడీ అది సబ్మిట్ చేసిరు, దాని మీద ముందుకెళ్తా ఉన్నాం, చర్చ జరుగుతా ఉంది. ఆ తర్వాత వీళ్ళు భద్రాద్రి యాదాద్రి మీద ఉన్నది, పీపీఏల మీద, అన్నిటి మీద కూడా మేము కమిషన్ వేసి విచారణ చేసి విషయాలు తీసుకున్న తర్వాత లీగల్ గా ఎలా ఉంటుంది ఎఫెక్ట్ అని తీసుకున్న తర్వాత మాత్రమే మేము ప్రొసీడ్ అవుతున్నాం. మేము కక్ష సాధింపు ఒకరి తర్వాత ఒకరు మీరు ఇప్పుడు మాట్లాడిన మాటలు గానీ చెప్పినటువంటి అంశాలు గానీ ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ ఉండబోతోంది. సో ఇక హౌస్ఫుల్ బోర్డు ఉండబోతుంది అనుకోవచ్చా జైల్లో? నేను ఇంకా క్లియర్ గా చెప్తా, మీకు ఇంకా క్లియర్ గా చెప్తా, అనుమానం లేకుండా క్లియర్ గా చెప్తా. ఏంటంటే
కేసీఆర్ది ఉంటది పేరు, అందులో ఏమనం పెట్టుకోవద్దు. కేటీఆర్ ఉంటాడు, ఇకపోతే హరీష్ రావు కూడా ఉంటాడు. ఇంకెందుకంటే ఇక ఈ ముగ్గురు, ఆమె ఆల్రెడీ పోయి వచ్చింది. ఈ నలుగురు ఖచ్చితంగా ఫేస్ చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళే చేశారు కదండి, మిగతా వారికి అవకాశమే లేదు. కనీసం దొరవారికి దగ్గర పోయి నమస్కారం పెట్టుకుందామంటే కూడా గేట్ బంద్ ఒకటి నర్సయ్య గౌడ్ గారు ఒకటి, గత ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తేనే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. మీరు అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వెళ్తే అఫ్కోర్స్ చట్టపరంగా వెళ్ళొచ్చు, అవినీతి ఏం జరిగిందో ప్రజాక్షేత్రంలో పెట్టొచ్చు. కానీ మీ పరిపాలన బాగున్నంత వరకే, మీ పరిపాలన మీద పాజిటివ్ మార్క్స్ వచ్చినంత వరకే. అక్కడ ఒకవైపు నెగిటివిటీ పెరుగుతోంది. హైడ్రా నుంచి మొదలైంది, ఈరోజు లగచర్ల వరకు వచ్చింది. ఈ అంశాలన్నీ వ్యతిరేకత జోడిస్తుంటే ఇటు మీరు గత ప్రభుత్వ అధికారుల్ని లేదంటే ప్రజాప్రతినిధుల్ని అరెస్ట్ చేయడం కొంతవరకు ఎఫెక్ట్ పడుతుందేమో ప్రజల్లో, అది కూడా చూసుకుంటే బాగుంటుందేమో. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు లగచర్ల గాని ఇవి గాని తప్పులు చేసేది వాళ్ళే. ఇప్పుడు ఇప్పుడు ఒక దొర దగ్గర ఉండే లక్షణం ఏంటంటేనా, అన్ని డిపార్ట్మెంట్లు ఆయన జేబులు ఉన్నట్టు ఆయన నోట్ల నుంచి ఏది వెళ్తే అది చేస్తే ఆయన దొర అంటాం. ఇప్పుడు కేటీఆర్ చేసింది అదే కదా. అంటే ఒక ప్రభుత్వము, ఒక నామ్స్, ఒక సిద్ధాంతము, ఒక ఏమి లేకుండా రేవంత్ రెడ్డి గారు కూడా వర్తిస్తుంది. 6 శాఖలు 7 శాఖలు పెట్టుకున్నాడు. అరే ఒక్క నిమిషం ఒక్క 25 కుమార్ 55 అయితే తర్వాత నేను చూసుకుంటా అంటే ఏందండి? అంటే ఎక్కడున్నాం మనము? ప్రజాస్వామ్యమా లేకపోతే కేటీఆర్ గారు అట్లా అంటారు, మీరు రేవంత్ రెడ్డి గారు 10 శాఖలు దగ్గర పెట్టుకుంటారు, దేని మీద సమీక్ష లేదు. అది హిట్లర్ కంటే ఘోరంగా ఉంది పరిస్థితి. అది కూడా చెప్పాలి కదా. నేను ఏమంటున్నా, కేటీఆర్ చేసిన తప్పు ఇదే అంటున్నా నేను. అదే అదే అంటే ఆ తప్పే మా దగ్గర కూడా జరుగుతుందని అదే కదా. నేను ఏమంటున్నా, మా దగ్గర తప్పు జరిగే అవకాశమే లేదంట. పారదర్శక ప్రజాపాలన అంటే చేస్తే అని చెప్తా ఉన్నాం. ఒక నిమిషం వినా నేను మాట్లాడి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఈ కేటీఆర్ గారి అరెస్ట్ చేస్తేనేమో అగో ప్రజాప్రతినిధులు అందరిని అరెస్ట్ చేసుకుంటూ పోతారా అంటారు. అంటే నేను ఒక సినిమా చూసిన, నా సినిమాలో ఈ రైట్ బ్రదర్స్ అనుకుంటే ఏదో బ్రదర్స్ ఉన్నది. ఒకవేళ వరదలు వస్తే హెలికాప్టర్లో పోతే అగో ప్రజాధనం దుర్వినియోగం, లేదు ట్రైన్లో పోతే అగో ఆడ చచ్చిపోతుంటే ఇట్లా పోతా. అంటే 2 స్టేట్మెంట్లు వీళ్ళే ఇచ్చుకుంటూ కూర్చుంటారు అన్నమాట. నేను ఏమంటున్నా, చట్ట పరిధిలో ఎవరు తప్పు చేసినా, అది సీఎం అయినా, పిఎం అయినా, మంత్రి అయినా, కంత్రి అయినా, ఎవరైనా సరే ఖచ్చితంగా చట్టం తన పని తాను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే 18 యాక్ట్ ప్రకారం 2018 ప్రకారం మీరు పర్మిషన్ తీసుకోండి, ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి. కానీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మూసీలో 144 కోట్లు డిపిఆర్ మీద రిలీజ్ చేసిర్రు. 5 కంపెనీలకు 39 కోట్లు పోయినాయి. 100 కోట్లు అయితే ఇప్పటి వరకు పోలేదు. దాని మీద కూడా మేము ఎంక్వైరీ నెక్స్ట్ స్టెప్ వేస్తాము. నేను ఏమంటున్నానంటే, మీరు చేస్తే తప్పు, మేము చేస్తే తప్పు. అది ప్రజాస్వామ్యంలో ప్రజలకు మేలు జరగాలి. ప్రతిసారి బీజేపీ కాంగ్రెస్ చేసే తంత ఏంటంటే, మీరు ఇప్పటి నుంచే లెక్క పెడుతున్నారా వాళ్ళు ఏం చేస్తున్నారు, రేపు మీకు క్లారిటీ వాళ్ళు చేసే ప్రాజెక్టులు కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసే అన్ని కూడా. ఇప్పుడు రవికుమార్ సార్ బయటికి పోడు, నరసన్న బయటికి పోడు, ఐ న్యూస్ ఉంటది. రేపు పొద్దున మళ్ళీ మనం చర్చకు వస్తాం, వాస్తవాలు తెలియజేసుకుంటాం. నేను ఏమంటున్నానంటే, మేము చేసిన తప్పులు నిజమే అయితే మీరు ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి. కానీ మీరు చేసే తప్పులు మట్టికి ప్రజలు ఆశించుకునంగా ఉన్నాయి. ఇప్పుడు మేము చేసేది ఎంక్వైరీనే. ఇప్పుడు ఎంక్వైరీ కాదన్నా, ప్రాథమిక ఎంక్వైరీ చేసుకోండి. ప్రాథమిక సమాచారం తీసుకున్నాము, ఎంక్వైరీ చేసినాము. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయినాక ప్రాసెస్ లో మీకు నోటీసులు వస్తాయి. నోటీసులు వచ్చినాక విచారణ మళ్ళీ జరుగుతుంది. అఫీషియల్ విచారణకు మేము సహకరిస్తాం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తప్పులు చేస్తున్నది మేము పెట్టుకుంటాం. నెక్స్ట్ థ్యాంక్ యూ